హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ముందుకు ఒక సరికొత్త టాపిక్తో రావడం జరిగింది. అదేంటంటే రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్లో జరిగిన మార్పులు చూసుకున్నట్లయితే మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్కి 14 కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. సో సౌత్ జోన్ కనుక మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి నుంచి మనకి చోటుప్పల్ వరకు ఉంటుందండి. సో నార్త్ జోన్ చూసుకున్నట్టయితే సంగారెడ్డి నుంచి ఇటు చోటుప్పల్ వరకు ఉంటుంది. సో సౌత్ జోన్లో ఉన్న విలేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే సంగారెడ్డి నుంచి షాద్నగర్ వరకు, షాద్నగర్ నుంచి ఆమన్గల్ వరకు, ఆమన్గల్ నుంచి మనకి చోటుపల్లి, ఇలా ఈ విలేజ్ అని అనుకుని మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి. సో నార్త్ జోన్ చూసుకున్నట్టయితే సంగారెడ్డి, నర్సాపూర్ అండ్ చేగుంట, అలాగే గజ్వేల్, అలాగే యాదగిరిగుట్ట, అలాగే మనకి చోటుపల్లి, ఇలాగ ఈ రోడ్లని ఈ విలేజ్ అని తాకుతూ మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో దీని విస్తీర్ణం వచ్చేసి 370 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో దీనికి వచ్చేసి 17,000 CR తో మనకి బడ్జెట్ ని కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీని నార్త్ జోన్ లో అయితే మనకి ఆల్రెడీ జస్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. సో సౌత్ జోన్ కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళే వర్క్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకొని మనకి ORR నుంచి చూసుకున్నట్టయితే మనకి ఈ ORR నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ కి రాబోతున్న రేడియల్ రోడ్స్ కూడా మనం ఇప్పుడు చూసుకుందాం ఇదే వీడియోలో. సో ఈ ORR నుంచి మనకి రేడియల్ రోడ్స్ వచ్చేసి 60 రేడియల్ రోడ్స్ అండి. ఈ 60 రేడియల్ రోడ్స్ వచ్చి విస్తీర్ణం వరకు చూసుకున్నట్టయితే మనకి 1712 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి రాబోతున్నాయండి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఈ ORR కి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ మనం చూసుకున్నట్టయితే సో 60 విలేజెస్ 60 రేడియల్ రోడ్స్ గా వెళ్తున్నాయండి. సో ఇప్పుడు ఆ విలేజ్ మనం చూసుకున్నట్టయితే సో పులుమామిడి, కంకాల్, కుత్బుల్లాపూర్, పర్వతాపూర్, చౌలపల్లి, కేశంపేట అండ్ ఆమన్గల్లు, చుక్కాపూర్, తుర్కాపల్లి, వట్టిపల్లి అండ్ కోతులాపురం, మందోలగూడెం, ఎర్రంపల్లి అండ్ పేర్లపల్లి, ఇటికాల, పేబర్తి, రంగంపేట, అలాగే మూసాపేట, కాసాల, శివంపేట, తేల్పూర్, మందాపురం, చీమల్దరి, ఇలా ఈ రేడియల్ రోడ్స్ ను బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది ORR నుంచి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ కి వస్తున్న రేడియల్ రోడ్స్ లో మనకి 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా రాబోతున్నాయండి. సో ఈ 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కనుక మనం చూస్తే 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, ఈ 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వచ్చేసి మొత్తం మనకి 200 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ రాబోతున్నాయి. అలాగే మనకి డిస్టెన్స్ కూడా ఉన్నాయండి మనకి. సో ఇలాగే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి చూసుకున్నట్టయితే పుల్మాడికి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్, అలాగే ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి అంబేడ్పేట, అలాగే ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కోమెట్టుకుంట, ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి ఎర్రంపల్లి, ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి గడ్డి మల్కాపురం, ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనకి ఆమన్గల్, సో ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి అలాగే బూర్కుల విలేజ్, కేశంపేట, తలకొండపల్లి, ఇలా కొన్ని 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావడం జరిగింది. సో ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చేసి మనకి ఈ రావిరాల నుంచి ఆమన్గల్ వరకు మనకి 41 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ బూర్కుల విలేజ్ కి వచ్చేసి 35 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ పులిమానకి 25 కిలోమీటర్స్, ఇలా కొన్ని కిలోమీటర్స్ బేస్ చేసుకొని ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లను కూడా రెడీ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లను కూడా మనకి phase 1, phase 2, phase 3 కింద కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. సో అలాగే ఇప్పుడు సరికొత్తగా ఇంకొత్త అనౌన్స్మెంట్ చూసుకున్నట్టయితే ఈ ORR ని బేస్ చేసుకుని మనకి సో రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా రాబోతుందండి మనకి. ఇప్పుడు మనకు వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్లో రేడియల్ రోడ్స్ నుంచి మనకి అలాగే గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, అలాగే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకుని అనుకుని మనకి రీజనల్ రింగ్ రైల్. సో ఈ రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా మనకి ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఏ గ్రామాల మీద వెళ్తుందో కూడా మనం ఇప్పుడు చూసుకుందాం ఈ వీడియోలో. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి సంగారెడ్డి నుంచి మనం చూసుకున్నట్టయితే కంది, వికారాబాద్, షాద్నగర్ అండ్ కందుకూర్, యాచారం, చోటుప్పల్, ఈ విలేజ్ ని అనుకొని మనకి రీజనల్ రింగ్ రైల్ అనేది వెళ్తుంది. అలాగే చోటుప్పల్ నుంచి మనకి భువనగిరి, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, అలాగే గజ్వేల్, అలాగే సంగారెడ్డి కానీ. సో ఈ నార్త్ సైడ్ కూడా మనకి ఈ విలేజ్ అనుకొని మనకి ఈ రీజనల్ రింగ్ రైల్ అనేది మనకి రాబోతుంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల, రేడియల్ రోడ్ వల్ల మనకి అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వల్ల, ఈ రీజనల్ రింగ్ రైడ్ వల్ల సో ఈ ఎన్ని విలేజ్ మీద వెళ్తున్నాయో సో అన్ని విలేజ్లకు మాత్రం మంచి ఫీచర్ ఉండబోతుంది. సో ఇంకా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో కానీ, ఈ రీజనల్ రింగ్ రోడ్ సైడ్ కానీ, సౌత్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.